తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటలకు ఎగ్జాక్ట్గా మొత్తం పోలింగ్ కేంద్రాలకు ఉన్నటువంటి గేట్స్ క్లోజ్ చేశారు అధికారులు. కానీ అప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఎవరైతే ఉంటారో లోపల ఎంత పెద్ద క్యూ ఉన్నా సరే ఆ క్యూలో ఎంతమంది ఉంటే అంతమందికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. సో ఇవాళ మొత్తం 116 మున్సిపాలిటీలకి 7 కార్పొరేషన్లకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. చాలా చోట్ల ఉదయం కాస్త మందకొడిగా స్టార్ట్ అయిన పోలింగ్ తర్వాత మధ్యాహ్నం తర్వాత కొంత ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా మరి ఇంకా అఫీషియల్గా ఇంకొక కొన్ని అంటే అఫీషియల్గా తెలియాలి మొత్తం ఓవరాల్గా యావరేజ్గా ఎంత సాగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాల పరిధిలోని మొత్తం 2996 వార్డులు డివిజన్లకు పోలింగ్ నిర్వహించారు. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. ఫిబ్రవరి 13వ తేదీన ఇవాళ 11వ తేదీ, సో రేపు ఒక్కరోజే సమయం ఉంది. తర్వాత ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. మహబూబ్ నగర్లో జరిగినటువంటి ఓటింగ్ సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం ఇస్తారు. శంకర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఎట్లా సాగింది? సో అక్కడ కూడా ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడెక్కడ కలిగాయి, వాటిపైన ఉన్న కేసులు నమోదయ్యాయా? ఓవరాల్గా ఎంతవరకు ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది యావరేజ్గా? ఎస్ రాజేష్, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో కూడా ఎన్నికలు జరిగాయి. దాదాపు అంటే మొత్తం కూడా 6,32,213 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా చూస్తే ఒకవైపు అచ్చంపేట, అదేవిధంగా జడ్చర్లకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అందుకే ఆ 2 చోట్ల కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు ఆగిపోయాయి. దాంట్లో భాగంగా నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి మక్తల్ నియోజకవర్గంలో 6వ వార్డు అభ్యర్థి మృత్యువాత పడడంతో అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ వాయిదా వేశారు. మరి పూర్తిగా 373 వార్డులకు సంబంధించి మొత్తం కూడా 15,275 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇది ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరిగింది. వెబ్ కాస్టింగ్ కావచ్చు, పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య. గతంలో పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలను ఎక్కడ కూడా రిపీట్ చేయలేదు. పూర్తిగా వీల్ చైర్స్ అందుబాటులో ఉంచారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా ఓటర్లను ఆకర్షించేందుకు కొంత కొత్తగా కొన్ని పోలింగ్ కేంద్రాలను ఆదర్శ పోలింగ్ కేంద్రాలకు కూడా ఏర్పాటు చేశారు. వనపర్తి, అదేవిధంగా గద్వాలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఇవంతా చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లను ఆకర్షించుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే మాత్రం మొత్తంగా పెబ్బేరుకు సంబంధించి అంటే వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో ఎక్కువగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా 64 to 70% నమోదైంది. ఇక జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి ఈ జిల్లాల నారాయణపేట జిల్లాలు ఈ జిల్లాలు మొత్తం కూడా తీసుకుంటే ఓవరాల్ గా 65 to 70% మొత్తం కూడా ఈసారి ఎన్నికల పర్సెంటేజ్. అంటే ఇంకా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది. మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన నేరుగా జెడ్పీ హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అక్కడ కూడా ఎన్నికలు చాలా నీట్ గా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగాయి. ఒక నాగర్ కర్నూలు జిల్లాలో గంట క్రితం మొత్తంగా మాజీ మంత్రి మర్రి జనార్దన్ రెడ్డి అదేవిధంగా పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ రెగ్గింగ్ జరిగిందంటూ కూడా కాంగ్రెస్ నేతలపైన బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా కొంత గందరగోళమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. మొత్తంగా ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికంతా ముగిసిపోయింది. మనకు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నటువంటి ప్రాంతం కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి బ్యాక్ లో ఎవరు కూడా జనాలు లేరు. కొన్ని చోట్ల మాత్రం 5 గంటల లోపల ఎవరైతే ఉంటారో వారికి ఇప్పటికీ ఓటు హక్కును కల్పించేందుకు వీలుగా అన్ని రకాలైనటువంటి పనులు కొనసాగుతూ ఉన్నాయి. మిగతా ఎవరైతే 5 దాటి వస్తున్నారో వాళ్ళని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించడం లేదు. అనుమతించడానికి లోపలికి వచ్చే వారిని కూడా పూర్తిగా వారికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అంటే ఆధార్ కార్డుతో సహా ఎన్నికల ఓటరు గుర్తింపు కార్డును కూడా లోపలికి వస్తే తప్ప లోపలికి పంపించేది లేదు. ఒకవైపు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ సునీతారెడ్డి వీళ్ళిద్దరు కూడా చాలా క్లియర్ గా నీట్ గా ఈ యొక్క ఎన్నికలను దగ్గరుండి చూస్తూ వచ్చారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎస్పీ జానకి సైతం కూడా మహబూబ్ నగర్ లో, మరోవైపు గద్వాల ఎస్పీ, గద్వాల కలెక్టర్లు వీళ్ళంతా వెబ్ కాస్టింగ్ చాలా ప్రధానమైనది. నిత్యం ఎన్నికల పర్యవేక్షణ అంతా కూడా పూర్తిగా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఆటంకాలు సృష్టిస్తున్నారో వారి మీద చట్టపరమైనటువంటి కేసులు నమోదైందని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్తూ వచ్చారు. ఇదే క్రమంలో నాగర్ కర్నూలులో జరిగినటువంటి వ్యవహారంపై ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పందించింది. దీనికి ఎవరు బాధ్యులైనా సరే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తుంది. మరోవైపు చాలా రోజులుగా ప్రచారం నిర్వహించినటువంటి అభ్యర్థులంతా కూడా 18 మున్సిపాలిటీల్లో తమ జెండా ఎగరవేయాలని చెప్పి ఉవ్విళ్ళూడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మొత్తం కూడా మేమంటే మేమే పోటీలో ఉన్నామంటూ ప్రచారంలో దిగాయి. పూర్తిగా డబ్బుల పంపిణీతో పాటు ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. మరి ఏం జరగబోతుంది ఎన్నికల నాడు? శంకర్ అయితే ఓటు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ గా పద్ధతి ప్రకారం సాగింది కాబట్టి అక్కడ ఓట్లు వేసేటువంటి క్రమంలో ఉన్న గందరగోళం గురి కావడం ఓటర్లు, లేదంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే అక్కడ అధికారులు వెంటనే అలర్ట్ కావడం, వాళ్ళకి ఓటు వేసేటువంటి విధానం మరొకసారి ఏమైనా చెప్పడం లాంటివి ఏమైనా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారా? ఎస్ రాజేష్, ఎందుకంటే పోలింగ్ కేంద్రాలకి తరలి వచ్చే క్రమంలో కొంతమందికి నిరక్షరాస్యులు ఉంటారు. వారికి ఓటు ఎక్కడ వేయాలి, ఏ స్టేషన్లో వేయాలి, వారికి సంబంధించినటువంటి ఓటు ఎక్కడ ఉంది, దీనికి సంబంధించి పోలింగ్ సిబ్బందిని అంతా కూడా నియమించారు. ఉదయం నుంచి కూడా అక్కడ తీసుకొస్తున్నటువంటి వాళ్ళ ఓటును తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఓటు వేయాలి అనేది కూడా దగ్గర నుండి చూపిస్తున్నారు. పోలీసులు కూడా సాయం చేస్తున్నారు వారికి మొత్తంగా కూడా. అంటే టోటల్ గా పంచాయతీ కేంద్రంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. కొన్ని చోట్ల వీల్ చైర్స్ లేకపోవడం, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చింది. కానీ దాని అంతా కూడా ఈ ఎన్నికల్లో ఎక్కడ కనిపించలేదు. ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక వృద్ధురాలను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు కొంతమంది, ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలు. కానీ ఓటు వేయించుకున్నారు, కానీ ఆ వృద్ధురాలను ఇంటికి తిరిగి పంపించడం మర్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిఐ మానవత్వం దాటుకున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి అలంపూర్కు సంబంధించినటువంటి సిఐ తన సొంత వాహనం అంటే పోలీసు వాహనంలో ఆమెను వృద్ధురాలను ఇంటికి పంపించాడు. మరొకసారి పోలీసులు ఖచ్చితంగా మంచి డ్యూటీలో ఉన్నట్టు కూడా ఆయన చేసినటువంటి పని అందరినీ ప్రశంసల్లో ముందెత్తుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టుగా నాగర్ కర్నూలులో జరిగినటువంటి వ్యవహారం పైన ఇప్పటికైతే చాలా సీరియస్ గా ఉంది ఎన్నికల సంఘం. ఎందుకంటే ఎన్నికల నియమావళి అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఉల్లంఘించకూడదని చెప్పి ప్రతిసారి చెప్తున్నప్పటికీ రాజకీయ కోణంలో దాన్ని పూర్తిగా డైవర్ట్ చేస్తే మాత్రం ప్రజలు భయాందోళనకు గురవుతారు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఓటు వేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఓటు హక్కు వేసుకునే క్రమంలో రాజకీయాలు చేసి ఇతరులను భయాందోళనకు గురి చేస్తే ఎంతవరకు సమంజసం అంటూ కూడా కొంత స్థానికంగా ప్రశ్నలు రేవెత్తుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఓవరాల్ గా ఉమ్మడి జిల్లాలో ఎడ్జ్ చూసుకుంటే మాత్రం ఒకవైపు కొడంగల్ నియోజకవర్గంలో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కాబట్టి అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వనపర్తి జిల్లాలో మాత్రం కొంత డిఫరెంట్ గా ఉంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, కానీ ఎడ్జు బీఆర్ఎస్ కుంటుందా కాంగ్రెస్ కుంటుందా అనేది మాత్రం కొంత ఇబ్బందికరం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాస్త పుంజుకోవడంతో పాటు కొంత ముందుకు వచ్చింది. మరి ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో ఏ విధంగా ఉంటాయి, గద్వాల్లో ఓవరాల్ గా కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇక అలంపూర్ నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజయ్ విజయుడు ఉన్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కొంత బీఆర్ఎస్ కు పట్టుండే అవకాశాలు ఉన్నాయి. ఇక దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే జిఎంఆర్ కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు, పూర్తిగా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వనపర్తి జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశాల్లో భూత్పూరు, కొత్తకోట, అదేవిధంగా దేవరకద్ర, మహబూబ్నగర్ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ముందుందని చెప్తున్నప్పటికీ మరి ప్రజలు నిజంగా వీరికి చెప్పినటువంటి ప్రజలు ఆకర్షితులై ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారా, లేదంటే ఒకవైపు బీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలు విన్నారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా 14 నియోజకవర్గాలకు సంబంధించి 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, మేజర్ గా మహబూబ్ నగర్ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఏర్పడ్డది అదంతా కూడా. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొంత కన్నీటి పర్యంతం అవుతూ నేను చేసినటువంటి అభివృద్ధి అక్కడికే ఆగిపోయింది, కాంగ్రెస్ వచ్చాక ఇదంతా పూర్తిగా పట్టించుకోలేదని చెప్పారు. దీనికి మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు. ఎందుకంటే మీరు చేసింది భూ కబ్జాలు, భూ దందాలు, అందరినీ బెదిరించడం, సెటిల్మెంట్ ఇవన్నీ చేశారు, ప్రజలు స్వేచ్ఛగా బతకలేకపోయారని చెప్పారు. ఇలాంటి తరుణంలో అక్కడ ప్రజలు మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ప్రజలు ఒకవైపు ఎమ్మెల్యే వైపు మొగ్గు చూపుతారా, లేదంటే మాజీ ఎమ్మెల్యే వైపు మొగ్గు చూపుతారనే మాత్రం సర్వత్రా ఆసక్తి రేకేసి వస్తుంది. మరి కొద్దిసేపట్లో బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా పూర్తిగా ప్రొటెక్షన్ మధ్య స్ట్రాంగ్ రూమ్ కు చేరుకుంటాయి. అక్కడ నుంచి 13వ తేదీన పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఎవరు పీఠం దక్కించుకుంటారు, ఎవరి ఇంటికి పరిమితం అవుతారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ జిల్లాలో కనపడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్.